ఏ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2020లో రిలీజ్ అయిన ఫోర్బిడెన్ లవ్ అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ లో 4 డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఆల్రెడీ 2 స్టోరీస్ ని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వీళ్ళ వీడియోని కూడా చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. స్టోరీ నెంబర్ 1, అనామిక. మూవీ స్టార్ట్ అవుతూనే మనం అనామిక అనే అమ్మాయిని చూస్తాం. తన ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి తన మామగారికి టాబ్లెట్స్ ఇస్తూ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని అంటుంది. అది విన్న మామగారు ఏమీ పట్టించుకోకుండా తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. అనామిక తన బట్టలన్నీ సర్దుకొని బయటకు వచ్చి తన హస్బెండ్ తో నేను నీతో మాట్లాడాలని అంటుంది. తన హస్బెండ్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా ఫోన్ లో ఎవరితోనో బిజీగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కానీ అనామిక నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి మొదలు పెడుతూ ఉండగా టీవీలో ఏదో బ్రేకింగ్ న్యూస్ రావడంతో తన హస్బెండ్ కాల్ కట్ చేసి టీవీ ఆన్ చేస్తాడు. అదే టైంలో అనామిక కూడా టీవీ వైపు చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అనామిక ఒక నార్మల్ హౌస్ వైఫ్. తన ఇంటి పనులన్నీ చూసుకుంటూనే ఒక కాఫీ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ ఒక బిజినెస్ మ్యాన్ అవడంతో తను ఎప్పుడు బిజీగా కాల్స్ మాట్లాడుతూ అనామిక మీద చిరాకు పడుతూ ఉంటాడు. అనామిక ఇంట్లో తన వర్క్లన్నీ కంప్లీట్ చేసుకుని కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ తనకి రేఖ అని బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఇక్కడికి ఇషాన్ అనే వ్యక్తి రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు తన బర్త్డే అవడంతో తన ఫ్రెండ్స్ అందరికి అదే కాఫీ షాప్ లో పార్టీ ఇస్తుంటాడు. అదంతా అయిపోగానే తను బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు తన పర్స పోయిందనే విషయం తనకు అర్థమవుతుంది. ఇక చేసేదేమీ లేక ఇషాన్ అనామికతో నా పర్స సడన్ గా కనిపించట్లేదు, నేను బిల్లు తర్వాత వచ్చి పే చేస్తాను, నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ ని, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. కానీ అనామిక మాత్రం సారీ సార్, అలా కుదరదు, నేను ఇక్కడ బిల్ కంప్లీట్ చేయాలి, లేకపోతే నా జాబ్ పోతుందని చెబుతుంది. ఇంకా ఇషాన్ సరే నన్ను నమ్మండి, నా గోల్డ్ రింగ్ మీ దగ్గర పెట్టుకోండి, ఈ రింగ్ కాస్ట్ 45,000 దాకా ఉంటుంది, నేను రేపు డబ్బులు తీసుకొచ్చి ఈ రింగ్ తీసుకెళ్తానని అంటాడు. కానీ అనామిక మాత్రం దాని గురించి ఆలోచిస్తూ రేఖతో ఈసారి రింగ్ ఇస్తానంటున్నారు, మనం ఏం చేద్దామని అడుగుతుంది. రేఖ దానికి ఒప్పుకొని ఈ రింగ్ ఇక్కడెక్కడ పెట్టకు, దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు, రేపు ఆ సార్ బిల్లు కట్టిన తర్వాత ఈ రింగ్ తనకి ఇచ్చేయని అంటుంది. అనామిక కూడా దీనికి సరి అని ఒప్పుకొని ఆ రింగ్ ని తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఈవినింగ్ వర్క్ అయిపోయాక అనామిక బస్ లో తన ఇంటికి వెళ్దామని చెప్పి బస్సు ఎక్కుతూ ఉండగా ఒక వ్యక్తి చేయి తగలడంతో తన బ్యాగ్ కింద పడిపోతుంది. తర్వాత బస్సు టికెట్ కోసం తన బ్యాగ్ చూస్తూ ఉండగా రింగ్ ఎవరో కొట్టేశారని చెప్పి తనకు అర్థమవుతుంది. ఇంకా బస్సు దిగి తను తిరిగిన ప్రతి చోటు ఆ రింగ్ కోసం వెతుకుతుంది. కానీ ఆ రింగ్ ఎక్కడా దొరకపోవడంతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇషాన్ రింగ్ కోసం వస్తే ఏం చెప్పాలని చెప్పి కంగారు పడుతూ అనామిక బస్ లో కాఫీ షాప్ కి బయలుదేరుతుంది. తనతో పాటు రేఖ కూడా ఉంటుంది. తను రేఖకి జరిగిందంతా చెబుతుంది. అది విన్న రేఖ అవునా, ఇప్పుడు ఇషాన్ వచ్చి రింగ్ కోసం అడిగితే ఏం చేద్దామని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అలా కాఫీ షాప్ కి వెళ్తారు. ఇషాన్ కాఫీ షాప్ కి వచ్చి డబ్బులు ఇచ్చి రింగ్ కోసం అడుగుతాడు. కానీ అనామిక మాత్రం నన్ను క్షమించండి, రింగ్ నేను ఇంట్లోనే మర్చిపోయాను, మీ అడ్రస్ నాకు ఇవ్వండి, నేను మీ రింగ్ డైరెక్ట్ గా మీ ఇంటికి తీసుకొచ్చేస్తానని చెబుతుంది. ఇషాన్ కూడా సరే అని చెప్పి తన అడ్రస్ అనామికకి ఇస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ లో ఇషాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి మ్యాప్ లో కొన్ని ప్లేసెస్ ని మార్క్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి అనామిక అక్కడికి వస్తుంది. అనామికని చూసిన ఇషాన్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఎలాగోలాగా ధైర్యం చేసుకొని రింగ్ పోయిన విషయం ఇషాన్ కి చెప్తుంది. ఇది విన్న ఇషాన్ ఆ రింగ్ వాళ్ళ అమ్మది అవడంతో బాధపడుతూ ఉంటాడు. అది చూసిన అనామిక నన్ను క్షమించండి, ఇలా జరుగుతుందని చెప్పి నేను అనుకోలేదు, నేను బస్సులో వెళ్తూ ఉండగా ఒక దొంగ రింగ్ కొట్టేశాడు, నేను ఎలాగైనా నా శాలరీ రాగానే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పి అంటుంది. ఇషాన్ కూడా దానికి సరే అని అంటాడు. ఇంకా అనామిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను తిరిగి ఇంటికి వెళ్లేసరికి తన హస్బెండ్ వెయిట్ చేయకుండా భోజనం చేసి నిద్రపోతాడు. అనామిక తన కోసం ఎవరు ఆలోచించట్లేదని చెప్పి బాధపడి వెళ్లి పడుకుంటుంది. నెక్స్ట్ డే అనామిక శాలరీ రావడంతో ఇషాన్ కి డబ్బులు ఇవ్వడానికి తన ఇంటికి వస్తుంది. ఇషాన్ వంట చేస్తూ అనామికనే లోపలికి ఇన్వైట్ చేసి తన గురించి చెబుతూ నేను డిప్లొమా డిగ్రీ చేయడానికి ఇక్కడికి వచ్చాను, మా హిమాచల్ ప్రదేశ్, ఇంకొక 4 months లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని అంటాడు. ఇప్పుడు అనామిక తనకు వచ్చిన శాలరీని ఇషాన్ కి ఇస్తుంది. ఇషాన్ మాత్రం వద్దంటాడు. ఇప్పుడు అనామిక మాట్లాడుతూ ఎందుకు, నేను ఈ గోల్డ్ రింగ్ ని పోగొట్టాను కదా, అది చాలా కాస్ట్, మీరు ఎందుకు వద్దంటున్నారు అని అంటుంది. ఇప్పుడు ఇషాన్ మీరేమి కావాలని పోగొట్టలేదు కదా, ఒకవేళ మీరు నిజంగా రింగ్ ని తీసుకుని ఉంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఇలా వచ్చేవారు కాదు, నాకు డబ్బులేమీ అక్కర్లేదు, మీలాంటి మంచి ఫ్రెండ్ దొరికారు, అదే చాలా అని అంటాడు. ఇది విన్న అనామికకి ఇషాన్ పైన మంచి ఒపీనియన్ కలుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారిపోతారు. నెక్స్ట్ సీన్ లో కాఫీ షాప్ లో వర్క్ చేస్తున్న అనామికకి ఇషాన్ కాల్ చేసి నేను కొంచెం బయట ఉన్నాను, మీ కాఫీ షాప్ కి ఒక పార్సిల్ వస్తుంది, దాన్ని తీసుకుని మా ఇంటికి తీసుకురాగలవా అని అడుగుతాడు. అనామిక కూడా దానికి సరే అని ఒప్పుకొని ఆ పార్సిల్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అనామిక ఆ పార్సిల్ గురించి ఇషాన్ అడుగుతుంది. ఇషాన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని థింగ్స్ ఆర్డర్ చేశానని చెబుతాడు. అప్పుడే అనామిక ఇంట్లో ఒక పియానో ఉండడం చూసి నువ్వు మ్యూజిక్ ప్లే చేస్తావా అని అడుగుతుంది. ఇది విన్న ఇషాన్ లేదు, ఎప్పుడైనా సరదాగా ప్లే చేస్తూ ఉంటాను, మీకు మ్యూజిక్ వచ్చా అని అడుగుతాడు. అనామిక నాకు తెలియదని అంటుంది. ఇషాన్ సరే నేను నేర్పిస్తానని చెప్పి
పియానో ప్లే చేస్తూ తనకి దగ్గర అవుతాడు. అనామికకి అదంతా కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇషాన్ తను ఆపుతూ, నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నీకు కూడా నేనంటే ఇష్టం, కానీ నువ్వు అది బయటకు చెప్పట్లేదు అని అంటాడు. అనామిక అదేమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నా ఫోన్ మర్చిపోయానని చెబుతుంది. ఇక ఇషాన్కి మొత్తం అర్థమైపోయి అనామికని కిస్ చేస్తూ తను సెడ్యూస్ చేస్తాడు. కట్ చేస్తే అనామిక బస్సులో వెళ్తూ అక్కడ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత నుంచి వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. అనామిక కూడా తన షాప్ కి సెలవులు పెట్టి మరి ఇషాన్ ని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. ఇషాన్ కూడా అనామిక కాఫీ షాప్ లో వర్క్ చేస్తుంది కదా, కొన్ని పార్సల్స్ ని అక్కడికి పంపిస్తూ తనతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇషాన్ అనామికతో మాట్లాడుతూ, నువ్వు నీ హస్బెండ్ ని వదిలేసి నాతో వచ్చి నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను, మన ఇద్దరం చాలా సంతోషంగా ఉందామని అంటాడు. అనామిక కూడా దానికి ఒప్పుకొని ప్లాన్ ఏంటని అడుగుతుంది. ఇప్పుడు ఇషాన్ మాట్లాడుతూ, మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నువ్వు నీ హస్బెండ్ కి చెప్పి లేదంటే ఒక లెటర్ రాసి ఇంట్లో పెట్టి వచ్చేయి, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు. అదే రోజు ఈవినింగ్ ఇషాన్ అనామిక కాఫీ షాప్ కి వెళ్లి తనకు ఒక సూట్ కేసు ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు, మనం రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్దామని అంటాడు. ఇప్పుడు అనామిక రేఖ దగ్గరికి వెళ్లి కౌంటర్ దగ్గర ఒక సూట్ కేసు ఉంది, దాన్ని అక్కడే ఉంచు, నేను రేపు తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సీన్ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అనామిక తన హస్బెండ్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు కదా. ఈ న్యూస్ లో సిటీ మొత్తంలో అదే రోజు కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగాయని చూపిస్తారు. అలాగే అనామిక పనిచేసిన కాఫీ షాప్ లో కూడా బ్లాస్ట్ జరిగిందని వస్తుంది. ఆ బ్లాస్ట్ చేసిన వాళ్ళ ఫొటోస్ ని టీవీలో డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ ఎవరివో కాదు, అనామిక బస్ ఎక్కుతూ ఉండగా తన బ్యాగ్ ను ఒక అతను కింద పడేశాడు కదా, అతనే మొదటి వ్యక్తి. ఇషాన్ పంపించిన పార్సల్స్ ని అనామిక ఇస్తూ ఉంటాది కదా, అతను రెండో వ్యక్తి. ఫస్ట్ టైం అనామిక ఇషాన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఉంటాడు కదా, అతనే మూడో వ్యక్తి. ఇదంతా చూసి అనామిక షాక్ అవుతుంది. ఇలాగే టీవీలో వీళ్ళందరికీ ఇంకొక హెడ్ ఉన్నాడు, అతను పరారీలో ఉన్నాడు, అతనే వీళ్ళందరినీ లీడ్ చేస్తున్నాడని ఇషాన్ ఇమేజ్ స్కెచ్ చూపిస్తారు. ఇదంతా చూసి అనామిక షాక్ అవ్వి ఇన్నాళ్ళు నేను ఒక టెర్రరిస్ట్ ని ప్రేమించానా అని చెప్పి బాధపడుతుంది. ఇలా ఈ స్టోరీ ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఇంకా రెండో స్టోరీ రూల్స్ ఆఫ్ గేమ్. మూవీ స్టార్ట్ అవుతూనే మనం రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి డైస్ గేమ్ ఆడటం చూస్తాం. అప్పుడే అక్కడికి ప్రియా అనే ఒక అమ్మాయి వచ్చి ఆ గేమ్ ని ఆడుతూ ఉంటుంది. తను మొదట్లో ఆ గేమ్ లో పెట్టిన డబ్బులన్నీ పోతాయి. ఇంకా కోపంతో తను ఎలా అయినా విన్ అవ్వాలని కంటిన్యూగా గేమ్ ఆడుతూ ఉండగా లాస్ట్ కి తన డబ్బులన్నీ గెలుస్తుంది. ఇంకా ఆ అమౌంట్ అంతా తీసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి ప్రియాకి గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. 24 గంటలు మొబైల్లో గేమ్స్ ఆడి వాటి మీద మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా తను ఉదయం ఆడిన గేమ్ గురించే తలుచుకుంటూ ఇంట్లో ఉన్న గ్లాసెస్ తో ఆ గేమ్ ని ఆడుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన తన హస్బెండ్ రాహుల్, ఇంకా నువ్వు ఈ గేమ్స్ ఆడడం మానవా, వాటి వల్ల నీకు ఏమొస్తుందని అడుగుతాడు. ఇది విన్న ప్రియా, నేను లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, లైఫ్ ఇలా బోరింగ్ గా ఉండడం నాకు అసలు నచ్చట్లేదు, నాకు కొంచెం థ్రిల్ కావాలి, అందుకే ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నాను అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాహుల్ కుక్ చేస్తూ ప్రియా దగ్గరికి వచ్చి నేను నెక్స్ట్ వీకెండ్ ఒక ట్రిప్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ నేను ఎక్కడికి రాను, ఈ ట్రిప్స్ అని నాకు నచ్చవని అంటుంది. రాహుల్ సరే అని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ప్రియా వెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్ శీలాని కలుస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రియా షీలా పైన ఉన్న డబ్బుల గురించి అడుగుతుంది. ఇప్పుడు షీలా మాట్లాడుతూ ఇది నా హస్బెండ్ చేశాడు, తను నాతో ప్రేమగానే ఉండేవాడు, కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు అని అంటుంది. ఇది విన్న ప్రియా నువ్వేమీ బాధపడకు, అతన్ని వదిలే, మన ఇద్దరం ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి జోక్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా ప్రియా మాట్లాడుతూ నాకు రాహుల్ కి అసలు గొడవలు జరగవు, మేము చాలా అండర్స్టాండింగ్, కానీ అప్పుడప్పుడు తను నన్ను వదిలేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది. వీళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒక బైక్ ని వీళ్ళ కారు డ్రాస్ ఇస్తుంది. ప్రియా ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో బైక్ వాళ్ళని వీడియో తీసి వైరల్ చేద్దామనుకోని గట్టిగా అరుస్తూ గొడవ చేస్తుంది. బైక్ వాళ్ళు తప్పు లేకపోయినా కూడా ప్రియా అమ్మాయి అవడంతో చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళ మీద అరుస్తారు. చేసేదేమీ లేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ప్రియా వైపు చూస్తూ నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావని చెప్పి అంటారు. నెక్స్ట్ సీన్ లో రాహుల్ ట్రిప్ కి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ మనం ఇద్దరం ఎందుకు విడిపోకూడదు, ఇలా ఉండడం నాకు అసలు నచ్చట్లేదు, లైఫ్ లో కొంచెం ఫన్ అండ్ ఫ్రీడమ్ ఉండాలి, నువ్వెందుకు నన్ను వదిలేసి ఎంజాయ్ చేయకూడదు అని అంటుంది. ఇది విన్నా రాహుల్ నీకేమైనా పిచ్చి పట్టిందా, లైఫ్ అంటే ఫన్ అండ్ ఫ్రీడమ్ మాత్రమే కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు ప్రియా ఇంట్లో ఒక్కదే ఉండడంతో తను ఎవరో ఫాలో చేస్తున్నారు అనిపిస్తుంది. కొద్దిసేపటికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ప్రియాకి వాట్సాప్ లో కొన్ని ఫొటోస్ వస్తాయి. అది చూసి ప్రియా షాక్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తన షీలాని కలిసి నైట్ జరిగిన విషయాలన్నీ తనతో చెబుతుంది. షీలా మాత్రం అదేమీ లేదు, అదంతా నీ భ్రమ అని అంటుంది. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ లేదు, నేను చాలా ఆర్టికల్స్ లో చూశాను, ఒంటరిగా ఉండే అమ్మాయిని సైకో క్రిమినల్స్ ఇలాగే ఫాలో అవి చంపేస్తారంట అని చెప్పి భయపడుతూ ఉంటుంది. అదే విషయం తన రాహుల్ కి కాల్ చేసి కూడా చెబుతుంది. కానీ రాహుల్ దీన్ని పెద్దగా పట్టించుకోడు. నెక్స్ట్ డే రాహుల్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ దీన్ని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాం, నువ్వు నన్ను కిడ్నాప్ చేయి, ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది అని అంటుంది. ఇప్పుడే మనకి ఇదంతా ప్రియా ప్లాన్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో రాహుల్ వీళ్ళు ఒక వ్యక్తిని కలిసి తన దగ్గర రకరకాల కత్తుల్ని కొంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి రాహుల్ సైకో కిల్లర్
కలర్ గెటప్ లో ఇంటికి వచ్చి ప్రియాని కత్తితో బెదిరిస్తూ తను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ప్రియా తన ఆపుతో భయపడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి సీన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే నార్మల్ గా రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. అదే టైం కి పోలీసులు వచ్చి అతని స్టేషన్ కి తీసుకెళ్తారు. రాహుల్ కి ఇదేమీ అర్థం కాక ఏం జరుగుతుందని అడుగుతాడు. ఇప్పుడు పోలీస్ మాట్లాడుతూ నీ వైఫ్ నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టింది, నువ్వు ఇక్కడే ఉండు, తను ఇక్కడికి వస్తుందని చెబుతాడు. కానీ రాహుల్ మాత్రం లేదు, అదంతా డ్రామా, మేము సరదాగా యాక్ట్ చేసాం, తనకు అలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే చాలా ఇష్టమని చెబుతాడు. అదే టైం కి ప్రియా అక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ మీద సైన్ చేస్తూ తిను నన్ను చాలా టార్చర్ పెట్టాడు, ఇంకా నా వల్ల కాదు, దయచేసి ఇతను అరెస్ట్ చేయండి చెప్పి ఏడుస్తూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి స్టోరీ స్టార్టింగ్ లో ఆడిన గేమ్ ని మళ్ళీ ఆడుతూ ఏడుస్తుంది. అసలు తను ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాదు. ఇలా ఈ స్టోరీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి చిలి పనులు చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు. సో ఈ వీడియో ఎవరు షేర్ చేయాలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.